శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అంటే మొత్తం మీద ఖర్చు కొద్దిగా ఎక్కువగా ఉంది. ఇది వీళ్ళకి కొంతవరకు ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవడానికి కానీ ఇల్లు కట్టుకోవడానికి పెళ్ళిళ్ళు చేయడానికి ఎక్కువ ఖర్చు కనబడుతూ ఉంది. రాజపూజ్యం, అవమానం అంటే 3 వీళ్ళు ఎప్పుడూ కన్యారాశి వారు బ్యాలెన్స్గానే ఉంటారు. ఎవరి జోలికి వెళ్ళరు. ఒకళ్ళు ఎవరన్నా వీళ్ళ జోలికి వచ్చినా పెద్ద పట్టించుకోరు. కాబట్టి రెండు సమానంగానే ఉన్నాయి ఆదాయ వ్యయాలు. అదే రాజపూజ్యం, అవమానం సమానంగా ఉంది. ఆదాయ వ్యయాలు కూడా ఇంచుమించుగా పర్వాలేదు. అయితే మరి ఈ సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా రాహు, కేతువు, అలాగే గురువు, శని, ఈ 4 ఏ విధంగా ఈ సంవత్సరం అంతా ఫలితాలు ఇస్తాయని పరిశీలించినప్పుడు ప్రధానంగా కన్యారాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్న గ్రహం రాహు గ్రహం. రాహు 6వ స్థానంలో, విజయస్థానంలో ఉన్నాడు. అంటే ఎవరి జన్మజాతకంలో అయినా రాహు 6వ స్థానంలో ఉంటే వారి జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళే నష్టపోతారు. వీళ్ళు ఎవరి దగ్గరికి ఎవరి జోలికి వెళ్ళినా కూడా వాళ్ళే నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానం అన్నది శత్రు, రోగ, రుణస్థానం, అలాగే విజయస్థానం కూడా. అంటే మొత్తం మీద అనారోగ్యపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి 100% ఈ సంవత్సరంలో మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆగా మీకన్నా ఎక్కువ స్థాయి కలిగినటువంటి శత్రువులు మీ మీద పగబట్టి మీకు ఇబ్బంది పెడుతున్నా, ఉద్యోగపరంగా మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏమన్నా సమస్యలు సృష్టిస్తున్నా, దానివల్ల కూడా ఈ సంవత్సరంలో మీకు రిలీఫ్ రావడం జరుగుతుంటుంది. ఇంతకాలంగా మీకు శత్రువుగా ఉంటూ మీకు ఇబ్బంది పెట్టిన వారే మీకు సహకరించడం జరుగుతుంటుంది. మీ సహాయాన్ని ఆర్జించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్రీడా రంగంలో ఉన్న, వైద్య రంగంలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్న, ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేస్తున్నా కంప్లీట్ సక్సెస్ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఎప్పటిదాకా? డిసెంబర్ 5 వరకు నిరభ్యంతరంగా వృత్తి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. డిసెంబర్ 5 తర్వాత మరి ఈ రాహు 5వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే వెనక్గా ప్రవేశిస్తాడు కాబట్టి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతూ ఉంది. పంచమ స్థానంలో ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5 నుంచి ఇంచుమించుగా అక్కడ 18 నెలలు సంచరిస్తాడు. మనకి ఉగాది దాకా కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జూదం వాటి జోలికి వెళ్ళకూడదు. అదే సమయంలో ఎవరైనా ప్రెగ్నెంట్స్తో ఉండి పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా కొంతవరకు వారి యొక్క ప్రెగ్నెన్సీని, గర్భధారణను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ పిల్లల విషయంలో కూడా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే పిల్లలకి ఏమైనా చెడు వ్యసనాలు రాకుండా, వారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే పిల్లల విషయంలో ఏదో ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది. పిల్లలు చేసిన పనుల వల్ల మీకు నష్టం రావచ్చు. అంటే కొంతమంది ఏదంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గట్రా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి కొద్దిగా ఈ ధనం అది ఇవ్వడంలో వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇలాంటి ఈ ప్యాకెట్ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి నష్టపోవచ్చు. అందుకని ఎవరైతే మరి కన్యారాశిలో పెద్దవారు ఉంటారో వారి పిల్లల విషయంలో కొంత కేర్ తీసుకోవడం మంచిది. ఇక ప్రధానంగా కేతువు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అక్కర్లేని వాటికి ఖర్చు పెట్టడం, వారిని వీరిని ఆశ్రయించడం, ఈ పూజలు ఇంకో రకం పేరుతో ధన నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మోసగాళ్ళ చేతిలో నష్టపోవడం, ఇవో యంత్రాలని, తంత్రాలని, తాయెత్తులని, హోమాలని వాటి పేరుతో నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి జెన్యూన్గా పర్సన్ని సంప్రదించి అవసరమైనప్పుడు మీకు మీరే చేసుకోవాలి తప్ప ఇతరులతో చేయించే ఈ పూజా కార్యక్రమాలు ఈ సమయంలో మీకు అనుకూలించే అవకాశం అయితే ఉండదు. ఈ విధంగా ఇతరులను నమ్మడం వల్ల, ఫేక్ వాళ్ళని నమ్మడం వల్ల డిసెంబర్ 5 లోపు ఈ రాశి వారు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత కేతువు మరి 11వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది కొంతవరకు మీకు మంచిదే. ఒక పెద్దవారి సహాయం లభిస్తుంది. ఒక మంచి గురువు లభించడం వల్ల మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. తర్వాత ఏంటంటే గురుగ్రహం. ప్రధానంగా గురువు 10వ స్థానంలో ఉండడం వల్ల మీకు కొంతవరకు వృత్తిలో పెద్దవారి సలహా లభిస్తూ ఉంటుంది.
అదనపుగా మీరు వృత్తి చేపడుతూ ఉంటారు. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, గురువులకి, అలాగేంటంటే న్యాయవాదులకి, ధర్మంతో కూడుకున్నటువంటి వృత్తులు చేపట్టిన పౌరోహిత్యులు వాళ్ళందరికీ కూడా గురువు దశమలో ఉన్నప్పుడు వృత్తిపరంగా మీకు మంచి నేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు చేసే కార్యక్రమాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ మే 31 దాకా గురువు దశమలో ఉండి జూన్ 1వ తారీఖున లాభస్థానంలోకి ఉచ్చులోకి రావడం జరిగింది. ఇది మీకు ఒక స్వర్ణయుగం లాంటిది. ఎప్పటి నుంచి? జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఈ సుమారుగా ఈ సమయం అంతా కూడా మీకు చతుర్థాధిపతి లాభస్థితి, సప్తమాధిపతి లాభస్థితి, ధనకారకుడు లాభస్థితి, భాగ్యాధిపతి అంటే భాగ్యకారకుడు లాభస్థితి, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక 10-12 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక రకాల ఆర్థికపరమైన సమస్యలు, సంతానపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు మీకు 100% సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతిగా లాభస్థానంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు సమసిపోతాయి. భార్య లేదా భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది. వారు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. చతుర్థాధిపతి లాభస్థితి, విద్యార్థులకి చదువు తగ్గ ఫలితం వస్తుంది. తల్లిగారి సహకారం లభిస్తూ ఉంటుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. భూములు స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కరెక్ట్ అవుతుంది. మీరు మీ యొక్క ఆస్తి మీ చేతిలోకి రావడం జరుగుతుంది. మీ ఆస్తిని మీరు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అనేక విధాలుగా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు 3, 7 స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం వల్ల మీకు నచ్చిన వారితో దగ్గర సంబంధం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి, బాగానే ఉంది. అయితే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థాన సంచారం వల్ల, సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల చేపట్టే ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది. కొన్ని పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అంటే మీకు మీరే విరమించుకుంటూ ఉంటారు. ఏదో పెళ్లి ప్రయత్నం కొన్నాళ్ళు చేస్తారు, మధ్యలో ఆగిపోతూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తారు, మధ్యలో ఆగిపోతుంటారు. ఈ ప్రతి కార్యక్రమం మధ్యలో ఆగుతుంటాయి. సాధారణంగా పెళ్లి ప్రయత్నాలు మాత్రం ఇబ్బంది పడుతుంటాయి. కాబట్టి ఏదైనా కొద్దిగా నిదానంగా వ్యవహరిస్తూ ఒకే మాట మీద నిలబడటం వల్ల, ఓర్పుతో ఎదురు చూడడం వల్ల మీ ప్రయత్నం 100కి 100 నెరవేరుతుంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా, అంటే పరాభవనామ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు, మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల, ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు, ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా, గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు. శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే
ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమె కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు. కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.